తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. భార్యను గురుమూర్తే దారుణంగా అంతమొందించాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. సైంటిఫిక్ ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో మరో కీలక విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఇంతకీ ఆ కీలక విషయం ఏమై ఉంటుంది? గురుమూర్తి తన భార్యను చంపడానికి దీనికి లింక్ ఏమైనా ఉందా? పోలీసుల విచారణలో ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తాయి? మీర్పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో వెంకట మాధవి అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్పేట పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. నిందితుడే స్వయంగా నేరం అంగీకరించడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించారు. హత్యకు గల అసలు కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. పుట్టా గురుమూర్తి ఆర్మీ జవాన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఓ పక్క భార్యతో కాపురం చేస్తూనే మరో పక్క తన మరదలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయతీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి గురుమూర్తి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. భార్య మాధవిని గొంతు నిలిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి ఎముకలను గ్రైండర్ చేసి వాటిని జిల్లలగూడలోనిచ్చారు. మాధవిది హత్యగా తెలిసాక పోలీసులు ఇంటి నుండి స్టవ్, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అతి కష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరదలితో వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.